సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అబ్బా అది. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున, అదేం రహస్యం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము, ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం, అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే. ఎందుకు అసలు 11 మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. ఒక ఆయన వీఆర్కి పంపించారు. ఏంటి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా నిజంగా? ఫోన్ అవకాశమా? నాకు తెలియగలుగుతానయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం పెట్టరా, మంచిలు ఎవరా, ఎవరు టక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారనుకోండి, కాసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన ఎవడో తీసుకొచ్చి నీ బోర్డు ఇచ్చాడు, టక్కన మాట్లాడాడు, లాక్కుంటారా? దాంతో ఉద్యోగాలు పోగొడతారా? ఫోన్లో ఏం మాట్లాడాడు, తప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం అయితే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లెనేషన్.